ఛానల్ ప్రస్తుతం డల్లాస్ లో ఫ్యామిలీ ఫిజిషియన్ గా వర్క్ చేస్తున్న ఇస్మాయిల్ పెనుకొండ గారు మనతో ఉన్నారు. కరోనా వైరస్ ప్రస్తుతం అమెరికాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఇన్ఫెక్షన్స్ ఎలా ఉన్నాయి, అలాగే రికవరీ రేట్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ప్రజెంట్ ఎలా ఉంది సిచ్యువేషన్? ఆల్మోస్ట్ 1.5 months 2 months అవుతుంది. న్యూయార్క్ సిటీలో అదంతా కంప్లీట్ గా చాలా హై నెంబర్స్ చూపిస్తున్నాయి. ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్ ఒకసారి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత డీటెయిల్స్ ఆఫ్ కరోనా వైరస్ గురించి మనం మాట్లాడదాం. చూడండి మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. నాకు ఇప్పుడు మన మైరా మీడియా ద్వారా మన తెలుగు ప్రజలందరితో కలుసుకోవడానికి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జాన్ హాప్కిన్స్ అని ఒక హాస్పిటల్ ఉంది. ఆ వెబ్సైట్ అదొక్కటి మన చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ చాలా త్వరగా కూడా ఇస్తుంది, ఈవెన్ మోర్ దెన్ సిడిసి. సో ఆ వెబ్సైట్ ప్రకారము ప్రస్తుతానికి టోటల్ కేసెస్ యునైటెడ్ స్టేట్స్ లో దగ్గర 700,000 అంటే 7 లక్షల వరకు ఉంది. ఇఫ్ యూ అంటే రియల్ ఫిగర్ 694,296, 6,94,296 ఈ రోజుకి, ఈ క్షణానికి. టోటల్ డెత్స్ వచ్చి అంటే చావులు వచ్చి 31,456, 31,456. అలాగే టోటల్ రికవరీ వచ్చి 58,545. సో రికవరీ అంటే ఒకసారి వీళ్ళు టెస్ట్ పాజిటివ్ వచ్చి తర్వాత ఒక వారం రోజు 2 వారాల తర్వాత నెగటివ్ వచ్చిన వాళ్ళనమాట. సో వాళ్ళకు ఉన్న ఇమ్యూనిటీ వల్ల వీళ్ళు మనకి ఎలా హెల్ప్ చేస్తారు అనేది తర్వాత మనం మాట్లాడుకుందాం. బట్ 58,545 మంది ఈ కరోనా వైరస్ ని జయించిన వాళ్ళు. ప్రస్తుతానికి డెత్ రేటు ముఖ్యంగా మరి మన న్యూయార్క్ సిటీలో డెత్ రేట్ ఇంకా ఎక్కువగానే ఉంది. కాకపోతే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్టెడ్, అంటే కొత్తగా వస్తున్న కరోనా వైరస్ కేసెస్ కాస్త తగ్గుముఖం పడుతున్నాయి న్యూయార్క్ లో కానీ. దానివల్ల మనకు తెలిసేది ఏంటంటే ఈ డెత్ రేట్ ఇప్పుడు ఏదైతే ఉందో అది గత 2 వారాల కింద పరిస్థితిని మనకు ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం మనకు వస్తున్న కేసెస్ ని తెలియజేస్తాయి. యాక్చువల్ గా చూస్తే అంటే కరోనా వైరస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ లాస్ట్ 2 months నుంచి మనం సైన్స్ సిమ్టమ్స్ వాటి గురించి చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. అయితే ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి వ్యాక్సినేషన్ లేదు, మెడిసిన్ లేదు కాబట్టి హైడ్రాక్సిక్లోరోక్విన్ మీద కంప్లీట్ గా అమెరికన్ గవర్నమెంట్ డిపెండ్ అవుతుంది. ఆ మెడిసిన్ గ్యాదర్ చేసి అందరి మీద టెస్ట్ చేస్తుందని చాలా వరకు న్యూస్ వస్తూ ఉంది. నిజంగా ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ సైంటిఫిక్ ఏమైనా ప్రూవ్ అయిందా? నెంబర్ ఆఫ్ కేసెస్ దీనివల్ల ఏమన్నా రికవరీ స్టేజ్ లోకి వెళ్ళి అట్లాంటి డేటా ఏమైనా అవైలబిలిటీ ఉందా? తప్పకుండా అండి. హైడ్రాక్సిక్లోరోక్విన్ మొదటగా ఏంటంటే అది ఎలా పనిచేస్తుందో ఒకసారి చెప్తాను. ఒకసారి మన వైరస్ ఒక బాడీ సెల్ లోకి ఎంటర్ అవడానికి ఆ వైరస్ మీద స్పైక్స్ మనం చూస్తుంటాం కదా, పైన ఇప్పుడు బొమ్మలు అందరూ చూస్తుంటారు. ఆ స్పైక్స్ వచ్చి పైన ఉన్నవి స్పోక్స్ లాంటివి అటాచ్ అవుతుంది సెల్ కి. ఒకసారి అటాచ్ అయిన తర్వాత సెల్ దాన్ని లోపల తీసుకుంటుంది. ఆ తీసుకున్న దాన్ని సైటోసాల్లోకి వెళ్ళడం అంటారు. ఆ ప్రాసెస్ ని హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది అరికడుతుందనేసి మనకు కొన్ని ల్యాబ్ రిపోర్ట్స్ వల్ల తెలుస్తుంది. ఇది ఇంతకు ముందు సార్స్ కానీ SARS, ఇది మనకి ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్ SARS type 2 అన్నమాట. కానీ SARS type 1 ఇంతకు ముందు వచ్చింది. అప్పుడు చేసిన కొన్ని ప్రయోగాల వల్ల, అలాగే కాకుండా కరోనా వైరస్ అనేది నార్మల్ మనకు జలుబు వచ్చే దాంట్లో ఒక టైప్ ఆఫ్ వైరస్ అన్నమాట. సో ఇది డిఫరెంట్ కొత్త వైరస్ కాబట్టి నావల్ కరోనా వైరస్ అన్నారు. ఆ పాత కరోనా వైరసెస్ కి మా టెక్స్ట్ బుక్స్ లో కూడా ఉన్నాయన్నమాట ఇలాంటి క్లోరోక్విన్ ఇలా పనిచేస్తుంది. కానీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అంటే అది ఓన్లీ ల్యాబ్ వరకే మనం చూసాం అప్పుడు. కాకపోతే ఇప్పుడు అది ప్రజల్లో నిజంగా క్లినికల్ ట్రయల్స్ అనేటివి పూర్తిగా ఇంకా జరగలేదు, నంబర్ 1. నంబర్ 2, ఇప్పటి వరకు ఏదైతే మనకు డేటా వచ్చిందో అది ఎంత ఇప్పుడు కరోనా వైరస్ ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ లా తగ్గిపోతుంది అంటున్నారు. కానీ ఒక 100 మంది కరోనా వైరస్ వస్తే 90 మందికి నార్మల్ గానే తగ్గిపోతుంది వితౌట్ ఎనీ ట్రీట్మెంట్, రైట్? మీకు జలుబు లాగానే, జలుబు వస్తే ట్రీట్మెంట్ తీసుకుంటే 1 వారము, తీసుకోకుంటే 7 రోజులు అని ఒక జోక్ ఉంది. అలాగే ఇది కూడా 90 మందికి నార్మల్ గా తగ్గిపోతుంది. సో ఆ 90 మందిలో నార్మల్ తగ్గిపోయే వాళ్ళు హైడ్రాక్సిక్లోరోక్విన్ వల్ల తగ్గిపోయిందా, నార్మల్ తగ్గిపోయిందా మనకు తెలియదు. సో దీనికి ఓన్లీ చేయాల్సిందంతా మనం ర్యాండమైజ్డ్ కంట్రోల్ డబుల్ బ్లైండ్ స్టడీ అంటారు. అంటే ఒక 100 మందికి హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇచ్చి 100 మందికి హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇవ్వకుండా అప్పుడు ఆ రెండింటిని కంపేర్ చేస్తే అది కూడా ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదు అని ఎవరికి తెలియకుండా ఓన్లీ ఒక్కరికే తెలుస్తుంది. ఆ ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు ఆ 2 గ్రూప్స్ ని కంపేర్ చేస్తే ఎవరిలో ఇది ఎక్కువగా తగ్గింది అని తెలిస్తే దాన్ని బట్టి ఇప్పుడు హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇచ్చిన గ్రూప్ లో దాదాపు 95 మెంబర్స్ తగ్గింది,
నార్మల్ గ్రూప్ లో 90 మందికి తగ్గింది అనుకుందాం. అప్పుడు ఈ ఎక్స్ట్రా 5 హైడ్రాక్సిక్లోరోక్విన్ అని అనుకోవచ్చు మనం. కాకపోతే అవి ఇంకా అండర్ ప్రాసెస్ ఉన్నాయి, ఇంకా దాని రిజల్ట్స్ రాలేదు. అలాగే కాకుండా ఇంకొకటి ఉంది ఇక్కడ, హైడ్రాక్సిక్లోరోక్విన్ వల్ల మన హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, దానివల్ల ఎంతమంది మళ్ళీ చనిపోతున్నారు అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దెర్ ఇస్ నో సాలిడ్ ఎవిడెన్స్ ఖచ్చితంగా హైడ్రాక్సిక్లోరోక్విన్ తగ్గిస్తుందని చెప్పలేము. కాకపోతే సీరియస్ కేసెస్ లైక్ ఐసీయూలో ఉన్న వాళ్ళు, వాళ్ళలో లేకపోతే డాక్టర్స్, కొంతమంది డాక్టర్స్, మన ఐసీఎంఆర్ ఇండియాలో ఏం చేసిందంటే ఈ కరోనా వైరస్ పేషెంట్స్ ట్రీట్ చేసే డాక్టర్స్ దీన్ని యూజ్ చేయొచ్చు ప్రొఫలాక్టిక్ గా, అంటే ప్రివెంటివ్ గా అని చెప్పింది. బట్ ఇవన్నిటి కూడా మనకు దెర్ ఇస్ నో సాలిడ్ ఎవిడెన్స్ ఇంకా లేదు. కాకపోతే ఏమీ లేని చోట ఏదో ఒకటి ఉంది అని వాడుతున్న రకంగానే ఉంది. కానీ ప్రతి ఒక్కరు, నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇండియాలో కానీ మన అమెరికాలో కానీ డైరెక్ట్ గా వెళ్ళి హైడ్రాక్సిక్లోరోక్విన్ తెచ్చుకొని వాడితే మనకు కరోనా వైరస్ రాదు అనేది మాత్రం అబద్ధం. డాక్టర్స్ తో కన్సల్ట్ అయ్యి వాళ్ళు డాక్టర్స్ ఏమైనా సజెస్ట్ చేస్తే అప్పుడు మీరు తీసుకోవచ్చు. అంతవరకు మీ అంతకు మీరుగా తీసుకోకండి. ఇండియన్ అమెరికన్స్ లోని, నెక్స్ట్ అక్కడ నేటివ్ ఉన్న అమెరికన్స్ లో ఈ రేషియోలో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? అంటే వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో కావచ్చు, లేదంటే ట్రీట్మెంట్ విషయంలో రెస్పాండ్ అవుతున్న విషయంలో కావచ్చు, ఇండియన్స్ కి అమెరికన్స్ కి ఏమైనా డిఫరెన్సెస్ మీరు ఏమైనా గమనించారా? ఇలాంటి డేటా ఏమైనా అందుబాటులో ఉందా? ప్రస్తుతానికి మన ఇండియా కేసెస్ వచ్చి 15,722 ఉన్నాయండి. డెత్స్ వచ్చి 521, 521 ఉన్నాయి. సో ఇక్కడ కంపేర్ చేస్తే మన పర్సెంటేజ్ ఆఫ్ డెత్ రేటు అమెరికాలో ఎలా ఉందో అలాగే ఉంది. అమెరికాలో ఇప్పుడు మీరు చెప్పినట్టు 7 లక్షల కేసులున్నా డెత్ 30,000 ఉన్నాయి. అంటే దగ్గర 2 to 3% మధ్యలో ఉంది. ఇండియాలో కూడా అదే 2 to 3% మధ్యలో ఉంది. కంపేర్ టు ఇటలీ, స్పెయిన్ అక్కడ ఎక్కువ ఉంది. కానీ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అమెరికాలో ఇండియన్స్ లేదా ఇండియన్ అమెరికన్స్ లో ఎంత ఉంది అనేది. అన్ఫార్చునేట్లీ వీ డోంట్ హ్యావ్ దట్ డేటా. నేను ట్రై చేస్తాను, చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కేసెస్ లో ఆఫ్రికన్ అమెరికన్స్ లో ఎక్కువ వస్తుంది ఈ కరోనా వైరస్, అందులో కూడా వాళ్ళకి ఎక్కువ డెత్ రేట్ ఉంది అనేది రీసెంట్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్. సో కేసెస్ లో ఆఫ్రికన్ అమెరికన్స్ ఎంత ఉన్నారు అనేది మాత్రం డేటా ఉంది. కానీ ఇండియన్ అమెరికన్స్, వేరే ఏషియన్ అమెరికన్స్ డేటా ఇంకా మనకు అవైలబుల్ లేదు. కాకపోతే అనెక్డోటల్ గా ఇప్పుడు మాకు డాక్టర్స్ నెట్వర్క్ లో తెలిసినంత ప్రకారము, ఇప్పుడు న్యూయార్క్, న్యూజెర్సీలో ఎక్కువ ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు ఆ ఏరియాలో. సో ఆబ్వియస్ గా అక్కడ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మన వాళ్ళు ఎక్కువగానే అఫెక్ట్ అయినారని ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే నంబర్స్ మనకు తెలియదు అనమాట. నేను అనుకోవడము దాదాపు కొంచెం థౌజండ్స్ లో ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అంటే అట్లీస్ట్ ఒక 3,000, 4,000 ఆ రేంజ్ లో ఉండొచ్చు అనుకుంటున్నాను. బట్ దిస్ ఇస్ జస్ట్ ఏ ప్యూర్ గెస్. కాకపోతే నాకు తెలిసి కొంతమంది నన్ను కూడా కాంటాక్ట్ అయ్యారు, న్యూయార్క్, న్యూజెర్సీ ఏరియాస్ నుంచి ఫ్రెండ్స్. ఫార్చునేట్లీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అనే రికవరీ స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు కొంతమంది. అలాగే ఒక 40 వరకు డెత్స్ రిపోర్టెడ్ అని ఒక 5 రోజుల కిందట మనకు న్యూస్ వచ్చింది. 40 వరకు, అంటే 40 people హ్యావ్ డైడ్ డ్యూ టు దిస్ అని. రీసెంట్ గా ఒక నెఫ్రాలజిస్ట్ చనిపోయారు అక్కడ, మన ఇండియన్ ఆమె, 40 years old. అలాగే ఒక రెసిడెంట్ కూడా వచ్చిందని తెలిసింది. సో ఇలాగ అనెక్డోటల్ గా తెలియడమే కానీ ఒక ప్రాపర్ డేటా అయితే మన దగ్గర ఇంకా లేదు. డిఫరెన్సెస్ అయితే లేవు ఓవరాల్ గా. అంటే వ్యాధి రావడంలో కానీ, వ్యాధి ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవటంలో కానీ అమెరికన్స్ అయినా ఇండియన్స్ అయినా అందరికి ఒకే విధంగా ఉందంటారు ఇప్పుడున్న డేటా ప్రకారం? ఒకే విధంగా ఉందండి. ఇక్కడ ఉన్న డేటా ప్రకారం అయితే ఒకే విధంగా ఉంది. బట్ కంపారిటివ్లీ ఇండియాలో లెస్ నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. అది టెస్టింగ్ తక్కువ చేయడం వలన, లేకపోతే మనకు తెలియకపోవడం వలన అనేది ఇంకా డౌట్ఫుల్ గానే ఉంది. ఎందుకంటే రీసెంట్ గా టెస్టింగ్ మనకి ఇంక్రీజ్ అయింది ఆంధ్రప్రదేశ్ లో కానీ వేరే చోట్ల. సో మనం ఆ జంప్ చూస్తున్నాం, నంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్టెడ్ అనేది ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు. ఇన్ అనదర్ ఆస్పెక్ట్, ఇంకొక రకంగా చెప్పాలంటే, మనం టెస్ట్ చేస్తున్న వాళ్ళలో కంటే ఇప్పుడు 7,000 మంది టెస్ట్ అన్నారు అనుకోండి, దానికి ఇంకో 50 రెట్లు ఎక్కువ వేసుకోవాలని అంటున్నారు. అంటే ప్రివలెన్స్ ఉండదు. సో ఆ రకంగా కూడా, ఎందుకంటే మనం చాలా వరకు ఓన్లీ కాంటాక్ట్ ట్రేసింగ్, పాజిటివ్ ఉన్న వ్యక్తితో ఉన్న వాళ్ళని మాత్రమే టెస్ట్ చేస్తున్నాం కానీ జనరల్ పబ్లిక్ టెస్ట్ చేయడం లేదు. ద గుడ్ థింగ్ రైట్ నౌ ఆంధ్రప్రదేశ్ లో ఏమవుతుందంటే, కొరియా నుంచి టెస్టులు తీసుకొచ్చారు. బట్ ఈ టెస్టులు ఓన్లీ యాంటీబాడీ టెస్టింగ్ అనమాట. అంటే ఈ టెస్ట్ల వల్ల మనకు సమాజంలో ఎంత స్ప్రెడ్ అయింది, ప్రివలెన్స్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. నాట్ ఆబ్వియస్లీ డిసీజ్. ఎందుకంటే
ఈ టెస్ట్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంతవరకు చేసింది మనము డిసీజ్ ఉందా లేదా అనే టెస్ట్ అన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ పీసీఆర్ టెస్టింగ్. ఇప్పుడు చేస్తున్నది మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన టెస్ట్ తీసుకున్నారు కదా, అది ఏంటంటే అది యాంటీబాడీ టెస్టింగ్. అంటే అది ఉందా లేదా, ఇప్పుడు డిసీజ్ ఉందా లేదా, ఇప్పుడు ఉందా లేదా చెప్పదు, మీకు డిసీజ్ వచ్చి వెళ్ళిపోయిందా లేదా అనేది మాత్రం చెప్తుంది. ఓకే. సో ఈ రకమైన టెస్ట్లు ఎక్కువ మందికి చేయొచ్చు, ఎందుకంటే ఇది బ్లడ్ టెస్ట్ లేదా సలైవా టెస్ట్ కాబట్టి చాలా రిస్క్ తక్కువ ఉంటుంది. తర్వాత ర్యాపిడ్ గా చేయొచ్చు, 10 minutes లోనే రిజల్ట్స్ వస్తుంది. సో ఇలాంటి టెస్ట్లు మనము ఒక గ్రూప్స్ ఆఫ్ ఇండివిజువల్స్ కి చేస్తే, అక్కడ ఒక 1000 మందికి చేసామనుకోండి ఒక చోట, ఒక సిటీలో, ఆ సిటీలో ఎంత స్ప్రెడ్ ఉంది అనేది ఒక అందాజుగా ఒక ఐడియాకి రావచ్చు అన్నమాట. దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు అనమాట, ఇది రెడ్ జోన్ పెట్టాలా లేకపోతే గ్రీన్ జోనా అనేది కూడా, దీన్ని ఓపెన్ అప్ చేయాలా లేదా అనే డెసిషన్స్ కూడా అప్పుడు దీన్ని బట్టి తీసుకోవచ్చు. అదే సార్, ఇప్పుడు మీరు చెప్పేది యాంటీ బాడీస్ వచ్చినాయి అంటే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా అనేది డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఈ బ్లడ్ టెస్ట్. అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది ఏ విధంగా తీసుకుంటారు? అది అంటే నెగిటివ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ డిసీజ్ లేదు అని అర్థమా, లేదంటే వచ్చి తగ్గిందని అర్థమా? వెరీ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఈ యాంటీబాడీ టెస్టింగ్ లో నెగిటివ్ అంటే మాత్రం మీకు రాలేదని, అంటే కరోనా వైరస్ మీకు రాలేదని, ఓకే, లేదని అర్థం. అంటే ఇప్పుడు కరోనా వైరస్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినా కూడా దీంట్లో పాజిటివ్ వస్తుంది, ఎందుకంటే దిస్ ఇస్ యాంటీబాడీ మాత్రమే, దిస్ ఇస్ నాట్ వైరస్ టెస్టింగ్. ఇది యాంటీబాడీస్, అంటే మన బాడీ వైరస్ కి ఎగనిస్ట్ గా ప్రొడ్యూస్ చేసిన యాంటీబాడీస్ మనలో ఉన్నాయా లేదా అని. సో ఒకవేళ మనకు 2 వారాల కింద వచ్చిపోయింది అనుకోండి, ఇంకా యాంటీబాడీస్ ఉంటాయి మనలో, అది ఇక్కడ పాజిటివ్ గా తెలితే కంగారు పడిన అవసరం లేదు. దీంట్లో ఏంటంటే వచ్చి మీకు వెళ్ళిపోయిందని అర్థం. ఇంకో రకంగా చెప్పాలంటే ఒకవేళ వైరస్ ఇంకా మీలో ఉన్నా కూడా పాజిటివ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే దీంట్లో పాజిటివ్ వచ్చిందంటే డెఫినెట్ గా మీకు అప్పుడు ఆర్టీపీసీఆర్ అనేది చేయాలి, అంటే వైరస్ టెస్టింగ్. అప్పుడు దాంట్లో పాజిటివ్ వస్తే మీకు వైరస్ ఉన్నట్టు, దాంట్లో నెగటివ్ వచ్చింది అనుకోండి మీకు వైరస్ ఆల్రెడీ మీకు వచ్చి వెళ్ళిపోయినట్టు. ఒకవేళ సో యూ విల్ బి మోర్ సేఫ్. ఒకవేళ ఈ యాంటీబాడీ టెస్ట్ లో పాజిటివ్ వచ్చి తర్వాత ఈ సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఏవి లేవు అని అంటే ఆల్రెడీ మనకి యాంటీబాడీస్ ఇమ్యూనిటీ డెవలప్ అయింది కాబట్టి సిమ్టమ్స్ లేవు అనుకోవచ్చా, లేదంటే యాజ్ యూజువల్ గా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత సిమ్టమ్స్ చాలా మందిలో కనిపించట్లేదు కాబట్టి ఏదైతే ఆ పీరియడ్ ఉందో ఆ పీరియడ్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి బయటికి రాలేదు అనుకోవాలా, లేదంటే అగైన్ ఇమీడియట్ గా టెస్ట్ చేయాలా పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. దీంట్లో పాజిటివ్ వస్తే మనకు తెలియదు అనమాట, అది ఎందువల్ల అంటే ఇప్పుడు డిసీజ్ వచ్చి వెళ్ళిపోయిందా ఉందా లేదా అని తెలియదు. కాబట్టి దీంట్లో యాంటీబాడీ టెస్ట్ లో పాజిటివ్ వస్తే డెఫినెట్ గా ఆర్టీపీసీఆర్ చేయాల్సి వస్తుంది. అది చేసిన తర్వాత అది నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు డెఫినెట్ గా తెలుసు మీకు పాజిటివ్ ఒకసారి ఎప్పుడో వచ్చింది వెళ్ళిపోయిందని కూడా. మీకు ఇంతకు వరకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మర్కజ్ అని మనకి నిజాముద్దీన్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళలో చాలా మందిని ట్రేస్ అవుట్ చేసి టెస్ట్ చేశారు, కానీ చాలా మందికి అసలు సిమ్టమ్స్ కూడా లేవు. సో కానీ పాజిటివ్ వచ్చారు వాళ్ళు, ఆర్టీపీసీఆర్ వైరల్ పార్టికల్స్. అంటే అర్థం ఏంటంటే మీకు వైరస్ ఉన్నా కూడా మీకు సిమ్టమ్స్ లేకుండా ఉండే చాలా మంది ఉన్నారు మన దాంట్లో. సో వాళ్ళ వల్ల కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో కాకపోతే వాళ్ళు మళ్ళీ సిమ్టమ్స్ లేకుండానే ఉండి వాళ్ళని మనం క్వారంటైన్ చేసిన తర్వాత ఒక 14 days తర్వాత మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ వాళ్ళకి నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వచ్చిన వాళ్ళని ఇలా పంపించేస్తున్నారు. సో అర్థం ఏంటంటే ఈ వైరస్ వచ్చినా కూడా చాలా మందికి సిమ్టమ్స్ కూడా రావట్లేదు. సో కాబట్టి భయపడిన అవసరం లేదు. 90% ఆఫ్ దెమ్ ఆర్ వెరీ మైల్డ్ డిజీజ్ ఆర్ అసిమ్టమాటిక్. అంటే సిమ్టమ్స్ ఒకవేళ అసలు రాకుండానే వాళ్ళకి తెలియగానే వైరస్ వచ్చి వైరస్ కూడా వెళ్ళిపోయింది. రెండోది సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు కూడా కాస్త జ్వరము దగ్గు జలుబు ఉంటున్నాయి, తర్వాత అది నార్మల్ అయిపోతున్నాయి. సో ఓన్లీ 10% మాత్రం కొంచెం సిక్ అవుతున్నారు, చాలా సిక్ అవుతున్నారు. దాంట్లో ఒక 5% ఐసీయూ అడ్మిషన్స్ వాళ్ళకు ఐసీయూలో పెట్టి వెంటిలేటర్స్ మీద పెట్టాల్సి వస్తుంది. దాంట్లో 2-3% మాత్రం డెత్ రేట్ ఉంటుంది. సో ఇది చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పాజిటివ్ వచ్చిందని ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారని లేదా చనిపోతున్నారని ఒక న్యూస్ వస్తుంది. సో మనం ప్రజల్లో ఇది బలంగా తీసుకోవాల్సింది. ఇది వచ్చిన తర్వాత ఇదేమి ఎయిడ్స్ లాంటి వ్యాధి కాదు. ఇప్పుడు ఎయిడ్స్ కూడా ఇప్పుడు నార్మల్ వ్యాధి అయిపోయింది అనుకోండి, బట్ ఇదేదో పెద్ద టీబీ ఎయిడ్స్ లాగా మీకు జీవితాంతం ఉండే వ్యాధి కూడా కాదు. వచ్చిన తర్వాత ఒక 2 వారాల్లో ఇద్దరు అదంతటా అదే లేదా కొద్దిగా హెల్ప్ తీసుకుని డాక్టర్స్ హెల్ప్ ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా వెళ్ళిపోతుంది. ఇండియన్స్ లో చిన్నప్పుడు బీసీజీ వ్యాక్సినేషన్ వేస్తారు కాబట్టి
చాలా వరకు అది నియంత్రించబడుతుంది. ఎక్కువ మందికి రావట్లేదు. వచ్చినా గానీ ట్రీట్మెంట్‌లో తొందరగా రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి బీసీజీ వ్యాక్సినేషన్ గూడా ఉపయోగపడుతుంది అని కొన్ని న్యూస్ వస్తుంది. అలాగే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వీటి గురించి ఆలోచిస్తున్నారని చెప్తున్నారు. మొన్నటి వరకేమో హైడ్రాక్సిక్లోరోక్విన్ చాలా వరకు మనం ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పుడు బీసీజీ వ్యాక్సినేషన్ అంటున్నారు. ఈ రెండిటికి అసలు ఎంతవరకు సైంటిఫిక్ అథెంటిసిటీ ఉంది? సైంటిఫిక్‌గా మనం ఎంతవరకు దీన్ని నమ్మొచ్చు? అగైన్ బీసీజీ వ్యాక్సినేషన్ కూడా కంపారిటివ్ గ్రూప్స్ అన్నమాట. అంటే బీసీజీ వ్యాక్సినేషన్ లేని వాళ్ళు ఎంతమందికి ఈ వ్యాక్సిన్ వచ్చింది, ఉన్న వాళ్ళు ఎంతమందికి వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి ఎంతమందికి వచ్చింది అనేది కంపారిటివ్ స్టడీ చేయాలి. అవి ఇంకా మనకు ఆన్గోయింగ్ స్టడీస్ జరుగుతున్నాయి. ఓకే. సో ఈ రోజు వరకు అయితే మనకు అనెక్డోటల్ గా అంటే మనం అనుకోవడం తప్పితే దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఇంతవరకు లేదు. Yes, sir. నంబర్ 1. నంబర్ 2, కొంతవరకు ప్రొటెక్ట్ చేయవచ్చనే అంటే నాకు పర్సనల్ వ్యూలో కూడా ఇప్పుడు మనం ఇండియాలో ఎన్ని కేసులు చూస్తున్నాం కానీ కంపారిటివ్ గా అంత ర్యాపిడ్ స్ప్రెడ్ కూడా లేదు. ఎయిదర్ బికాస్ మనం ముందుగానే ఎయిర్ ట్రావెల్స్ అంతా కొంచెం ముందుగానే స్టాప్ చేసాము మిగతా కంట్రీస్ తో పోలిస్తే. తర్వాత ఈ లాక్డౌన్ కానీ లేకపోతే అదర్ ఇష్యూస్ చేయడం వల్ల ఇది తక్కువ ఉందా, లేకపోతే మనం టెస్టింగ్ ఎక్కువ చేయడం లేకపోవడం వల్ల తక్కువ ఉందా అనేది మనకి ఇంకా తెలియదు. కాకపోతే ఇంకొకటి కూడా ఆస్పెక్ట్ ఏంటంటే ఇది ఎక్కువ 60+ ఏజ్ గ్రూప్ లో బాగా ఎఫెక్ట్ అవుతుంది అనేక డిఫరెంట్ కంట్రీస్ లో. 60+ ఏజ్ గ్రూప్ విత్ ఏదైనా హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు, లేకపోతే మనకు డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఇలాంటివి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రమే. అండ్ వెరీ గుడ్ థింగ్ ఇప్పుడే చెప్తున్నా ఏంటంటే ఆస్మా, ముందు మనం ఏమనుకున్నాం అంటే ఆస్మా ఉన్న వాళ్ళు కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నారు. బట్ ఫార్చునేట్లీ మన ఒక న్యూయార్క్ ఆర్టికల్ ఒకటి వచ్చింది న్యూయార్క్ టైమ్స్ లో, దిస్ ఈస్ నాట్ అఫెక్టింగ్ లాట్ ఆఫ్ పీపుల్ హు హ్యావ్ ఆస్మా. సో ఆస్మా ఉన్న వాళ్ళలో ఫర్ సమ్ రీజన్ ఇట్ ఈస్ నాట్ అఫెక్టింగ్ దట్ మచ్ అని వచ్చింది. సో ఆస్మా ఉన్న వాళ్ళు కొద్దిగా సై ఆఫ్ రిలీఫ్ తీసుకోవచ్చు. బట్ ఎనీవే నేను చెప్పాల్సిన పాయింట్ అనుకునేది ఏంటంటే ఈ 60+, మనకి ఇప్పుడు ఇండియాలో 60+ ఉన్న వాళ్ళు 60 ఏళ్ల క్రితము దే ఆల్ దీస్ డిసీజెస్, అప్పుడు వ్యాక్సిన్స్ కూడా అంతగా లేవు. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అన్నట్టు అప్పుడు చనిపోగా కొంచెం బాగా ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళే ఇప్పటి వరకు వచ్చినారు అని అనుకుంటే, సో దే హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ ఇమ్యూనిటీ టు అదర్ ఆర్గానిజమ్స్, నాట్ స్పెసిఫికలీ టు దిస్ వైరస్, బికాస్ దిస్ ఎ న్యూ వైరస్ కదా. దిస్ ఈస్ ఎ న్యూ వైరస్. సో ఇంతవరకు మనకు ప్రపంచంలో ఎవరికి కూడా దీనికి ఇమ్యూనిటీ అనేది లేదు, బికాస్ దిస్ ఎ న్యూ వైరస్. కాకపోతే లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వల్ల మనకు అది అంతగా మనకు సివియరిటీ లేదేమో అని అనిపిస్తుంది. బట్ దాని వెనుక ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రస్తుతానికైతే ఎవిడెన్స్ లేదు. యుఎస్ లో ఉన్న డాక్టర్స్ తో చాలా మందితో మాట్లాడినప్పుడు అంతకుముందు వాళ్ళు చెప్పిన వ్యూ ఏంటంటే అమెరికా విస్తీర్ణం ఎక్కువ కాబట్టి మీకు చూస్తే ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ పెద్ద కేసెస్ లేనట్లు అని చెప్తూ వచ్చారు. బట్ న్యూయార్క్ లాంటి సిటీని తీసుకుంటే అక్కడ ఉన్న జనాభాకి, అక్కడ నమోదవుతున్న కేసెస్ కి కానీ అక్కడ చనిపోతున్న వారి సంఖ్యను చూస్తే చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉంది అనుకోవచ్చు కదా. అవునండి, దీనికి ఒక 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నంబర్ 1, న్యూయార్క్ ముందుగా లాక్డౌన్ స్టేటస్ లోకి వెళ్ళలేదు. సో ద ఫస్ట్ కేసు మనకు ఎక్కడ వచ్చింది అంటే వాషింగ్టన్ స్టేట్ సియాటిల్ అని వెస్ట్ కోస్ట్ లో వచ్చింది, ద నంబర్ 1 కేస్. తర్వాత వాళ్ళు ఏదో తొందరగా అక్కడ ఒక నర్సింగ్ హోమ్ స్ప్రెడ్ అయ్యి ఒక 25 మంది దాకా, నర్సింగ్ హోమ్ 30 మంది ఉంటే 25 మంది చనిపోయారు. సో అంత ర్యాపిడ్ స్ప్రెడ్ ఉందన్నమాట, అంటే అక్కడ సియాటిల్. సో వాళ్ళు తొందరగా ఏం చేశారు, లాక్డౌన్ అది చేసి ఇప్పుడు సియాటిల్ ఇస్ వాషింగ్టన్ స్టేట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ టు కంట్రోల్ ఇట్ రైట్ నౌ, బికాస్ దే యాక్టెడ్ క్విక్లీ. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ కాలిఫోర్నియా కూడా కొంచెం తొందరగా చేశారు. ఫస్ట్ తొందరగా రైజ్ అయ్యాయి, తర్వాత ఇప్పుడు కంట్రోల్లో ఉన్నాయి. న్యూయార్క్ ఏమైందంటే న్యూయార్క్ కొద్దిగా లేట్ గా రియలైజ్ అయ్యారు. తర్వాత కేసెస్ కూడా కొంచెం లేట్ గా వచ్చాయి, స్టార్ట్ అయ్యాయి. అంతకంటే ముందు ఏం జరిగింది, చైనా నుంచి ట్రావెల్ మనకు ట్రంప్ గారు బ్యాన్ పెట్టా కూడా అంతకు ముందు చాలా మంది చైనా నుంచి వచ్చారు. దగ్గర 400,000 పీపుల్, 4 లక్షల మంది. దాంట్లో మెజారిటీ వెంట్ టు న్యూయార్క్ అండ్ ట్రై స్టేట్ ఏరియా అక్కడ. అలాగే కాకుండా యూరోప్ నుంచి, అంటే ఇప్పుడు చైనా నుంచి యూరోప్ కి వైరస్ వచ్చింది. ఆ యూరోప్ నుంచి కూడా బ్యాన్ పెట్టకంటే ముందే చాలా మంది దే కేమ్ టు న్యూయార్క్ సిటీ. సో ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్స్ చేయకపోవడం వల్ల అండర్లయింగ్ స్ప్రెడ్ అనేది చాలా జరిగింది, ఏదర్ త్రూ ట్రాన్స్పోర్ట్ ఆర్ లోకల్ గా ఉన్న వాళ్ళ వల్ల. అది కనుక్కోవడం లేట్ అయింది. సో అది జరిగింది. సో ఇప్పుడు మీకు 100 మంది ఉండి 100 మంది నుంచి ఒక 1000 మందికి, 1000 మంది నుంచి 1,00,000 మందికి అలా వెళ్తుంది కదా ఈ వైరస్. సో మీరు 100లోనే మనం స్టాప్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి, కానీ ఇక్కడ వీళ్ళు కనుక్కునే లోపలే అది 1,00,000 వరకు వెళ్ళిపోయినట్టు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో
సో ఆ 1,10,00,000 కావడానికి చాలా తొందర టైం లో వెళ్ళిపోతారు కదా. సో అది జరుగుతుంది. బట్ రైట్ నౌ ద డెత్ రేట్ కానీ న్యూ నంబర్ ఆఫ్ కేసెస్ కానీ కొద్దిగా తగ్గుతున్నాయి న్యూయార్క్ లో. అంటే ద పీక్ అనేది వచ్చింది అనుకుంటున్నారు. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్. అండ్ అనదర్ థింగ్ ఇస్ ఆఫ్రికన్ అమెరికన్ పాపులేషన్ అనేది అక్కడ ఎక్కువ ఉంది. సో రీసెంట్ గా చెప్పినట్టు ఆఫ్రికన్ అమెరికన్ పాపులేషన్ ఆర్ మోర్ గెటింగ్ అఫెక్టెడ్ విత్ దిస్ వైరస్. తర్వాత అలాగే వాళ్ళలో ఉన్న వేరే డయాబెటీస్ కానీ లేకపోతే హార్ట్ డిసీజ్ కానీ కిడ్నీ డిసీజ్ కానీ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల కూడా వాళ్ళు ఎక్కువ అఫెక్ట్ అయ్యి డెత్స్ రేట్ ఎక్కువ ఉన్నాయి అనేది అనదర్ థియరీగా ఉంది. సౌత్ కొరియాలో ఒక న్యూస్ ఏంటంటే ట్రీట్మెంట్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోయిన కొన్ని వారాల తర్వాత మళ్ళీ ర్యాండమ్ గా టెస్ట్ చేస్తే అందులో 91 పీపుల్ కి అగైన్ కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. అంటే ఇట్లా మళ్ళీ సెకండ్ టైం ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళ సంఖ్య ఏమైనా అక్కడ కూడా అట్లా జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి డేటా ఏమైనా అందుబాటులో ఉంది? రీఇన్ఫెక్షన్ అంటారంటే రీఇన్ఫెక్షన్ అనేది క్లియర్ కట్ గా మనకి ఇప్పుడు ఉంది అనేది డెఫినెట్ గా ఇంకా ప్రూవ్ కాలేదు. రీఇన్ఫెక్షన్ ఇన్ ద సెన్స్ ఒకసారి పాజిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చి మళ్ళీ వాళ్ళు నార్మల్ గా ఉండి మళ్ళీ వాళ్ళకు పాజిటివ్ రావడం. సో దీంట్లో ఒక 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అది నిజంగా రియల్ నెగిటివా ట్రూ నెగిటివ్ అనేది మనకు తెలియదు. సో ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ కి టెస్ట్ చేస్తే పాజిటివ్ అంటే ఆల్మోస్ట్ ఇంకా 99% పాజిటివ్ అనే చెప్పొచ్చు. కానీ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఆ నెగిటివ్ నిజంగా ట్రూ నెగిటివ్ అనేది, ఎందుకంటే ఈ టెస్టింగ్ లో స్టాటిస్టికల్ అనాలిసిస్ చేస్తే ఫాల్స్ నెగిటివ్స్ అనేవి ఉంటాయి. ఫాల్స్ నెగిటివ్ అంటే మనకు వైరస్ ఉన్నా కూడా టెస్ట్ లో అది నెగిటివ్ చూపిస్తుంది. ఫర్ వాట్ ఎవర్ ఇది టెస్ట్ ఫాల్టా లేకపోతే తీసుకున్న శాంపుల్ ఫాల్టా లేకపోతే మనం వాళ్ళ వైరస్ లోడ్ తక్కువ ఉందా, దీని మీద చాలా మంది డిపెండ్ అయ్యారు. సో ఆ ఫాల్స్ నెగిటివ్ రేట్ వచ్చి 10 to 30% ఉంటుంది. అంటే 100 మందికి టెస్ట్ చేస్తే నిజంగా వైరస్ క్లియర్ అయిన వాళ్ళు అనుకున్నాం అనుకోండి, 100 మందిని టెస్ట్ చేస్తే మీకు 100 మందిలో 70% మందికే క్లియర్ కట్ గా ఇది నెగిటివ్ అని చెప్పగలుగుతుంది. సో మిగతా 30% పీపుల్ నిజంగా వాళ్ళకు పాజిటివ్ ఉన్నా కూడా ఇది నెగిటివ్ కిందే చూపించే అవకాశం ఉంది. అది జరిగిందా సౌత్ కొరియాలో మనకు తెలియదు. అంటే వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి పాజిటివ్ ఉన్నా ఇది నెగిటివ్ చూపించడం వల్ల వాళ్ళు నెగిటివ్ చెప్పి మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళకి టెస్ట్ చేస్తే పాజిటివ్ రావడమా, మోస్ట్ ప్రాబబుల్లీ అదే ఉండొచ్చు అని అనుకుంటున్నారు. మేబీ 1 or few కేసెస్ బికాస్ ఆఫ్ ద లో ఇమ్యూనిటీ మళ్ళీ ఇది వచ్చే ఛాన్స్ ఉందా లేదా ఉందేమో మనకి ఇంకా తెలియదు. బట్ రీఇన్ఫెక్షన్ చాలా వరకు లేదనే చెప్తున్నారు ఇంతవరకు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది కొత్త న్యూ వైరస్ అని చెప్పాం కదా, నావెల్ కరోనా వైరస్ అని. సో దీని ఇమ్యూనిటీ కూడా ఇప్పుడు ముందు మనకు డిఫ్టీరియా, మామ్స్ ఇలాంటి జబ్బులు వచ్చేటివి కదా, కోరింత దగ్గు ఇలాంటివి, లేదు ఎనీ అదర్ వైరస్ హెచ్ఐవి కానీ ఇంకోటి కానీ. సో ఒకసారి ఆ వైరస్ వచ్చి మనకు ఆ వైరస్ వల్ల ఇమ్యూనిటీ వస్తే అది మనకు 1 year వరకు వస్తుందా, 2 years వరకు వస్తుందా, 3 years అని మనకు ఒక కరెక్ట్ అనాలిసిస్ ఉంది. కానీ ఇది కొత్త వైరస్ కాబట్టి మనకు తెలియదు. యాంటీబాడీస్ ఏమో ఉన్నాయి, యాంటీబాడీస్ ఎన్ని రోజులు ప్రొటెక్ట్ చేస్తాయి అనేది మనకి ఇంకా తెలియదు. సో అది 2 weeks లేకపోతే 1 month 3 months అనేది ఇంకా మనకు తెలియదు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్. ఆల్రెడీ మనం ఫ్లూ ఇన్ఫ్లుయెంజా చూసాము, లేదంటే ఎబోలా చూసాము. ఈ రెండింటికి మన వాళ్ళు హార్డ్ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి పట్టిన టైం కావచ్చు ఏదైనా, దాన్ని మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న కోవిడ్ సివియారిటీని కూడా ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ, అంటే వాటితో పోల్చుకొని అట్లీస్ట్ మనం ఒక ఎజంప్షన్ మనం చేసుకుందాము అని అనుకుంటే అప్రాక్సిమేట్లీ ఎన్ని నెలలు పట్టొచ్చు హార్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి? ఒక వెరీ గుడ్ క్వశ్చన్ అడిగాను. కంపారిటివ్ గా మనకు ఒక మోడల్ ఉంది. ఇప్పుడు స్వీడన్ ఉంది. స్వీడన్ లో దే ఆర్ నాట్ డూయింగ్ ఆల్ దీస్ స్కూల్స్ కానీ మళ్ళీ మామూలు రొటీన్ వర్క్ కానీ మామూలుగా జరుగుతుంది. దే ఆర్ ట్రైయింగ్ దిస్ హర్డ్ ఇమ్యూనిటీని ట్రై చేద్దామని చూస్తున్నారు. బట్ కంపేర్ టు స్కాండినేవియన్ కంట్రీస్, చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ కంటే ద నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ వెరీ హై ఇన్ స్వీడన్ బికాస్ ఆఫ్ దిస్. కాకపోతే ఈ యాంటీబాడీ టెస్టింగ్ మనం ఆంధ్రప్రదేశ్లో ఎలా చేస్తాం అనుకుంటున్నాం, యాంటీబాడీ టెస్టింగ్ విస్తృతంగా చేశారనుకోండి, అప్పుడు మనకు ఎక్కువ మందికి పాజిటివ్ ఉంది అనేది డెఫినెట్ గా తెలుస్తుంది సమాజం. హర్డ్ ఎప్పుడు అంటారంటే ఒక 50% ఆఫ్ ది పాపులేషన్, 50% ఆఫ్ పాపులేషన్ లో యాంటీబాడీస్ ఉంటే అది మిగతా 50% ని కాపాడగలుగుతుంది అని. కానీ ఇప్పుడు చేస్తున్న టెస్టింగ్ ప్రకారము మనకు ప్రాబబ్లీ 10% లోపలే ఉంటుంది ఈవెన్ దట్ హెర్డ్ ఇమ్యూనిటీ అనేది. సో 10% పాపులేషన్ లో ఇది యాంటీబాడీస్ ఉండడం వల్ల హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందా అంటే మనకు డౌట్ఫుల్. హెర్డ్ ఇమ్యూనిటీ వల్ల డెఫినెట్ గా హెల్ప్ ఉంటుంది. బట్ ఈ కరోనా వైరస్
కంపేర్ టు అదర్ మనం చేయలేకపోతున్నాం, ఎందుకంటే దట్ ఈస్ అ డిఫరెంట్ స్ట్రెయిన్, దిస్ ఈస్ డిఫరెంట్ స్ట్రెయిన్. ఇది ఎలా యాక్ట్ చేస్తుందని ఇంకా దే ఆర్ ఆన్ గోయింగ్ స్టడీస్ అగైన్. కాకపోతే కంపేర్ టు సార్స్ టైప్ 1 లో ఏమైందంటే దానికి డెత్ రేట్ ఎక్కువ ఉంది, 30% డెత్ రేట్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అదే డెత్ రేటు ఈ సార్స్ 2 ఉంటే ఇది ఇంత వైడ్ స్ప్రెడ్ కూడా అయ్యేది కాదన్నమాట. వై? బికాస్ ఇప్పుడు వుహాన్ దాన్ని తీసుకుంటే వుహాన్ లో చాలా మంది తొందరగా చనిపోయారు అనుకోండి, చనిపోవడం వల్ల ఈ వైరస్ మళ్ళీ బయటకు వెళ్ళదు కదా, సో ఇట్ ఈస్ కంటైన్. సో దిస్ ఈస్ ఏ రిలేటివ్లీ మైల్డ్ వైరస్ కంపేర్ టు అదర్ వైరసెస్, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ ఏ డెత్ రేట్. మనం ఇప్పుడు చెప్పుకున్న 2 to 3% డెత్ రేట్ కూడా అది ఉండకపోవచ్చు అంటున్నారు, ఎందుకంటే మనం చేస్తుంది టెస్ట్ ఓన్లీ పాజిటివ్ వాళ్ళకి కదా. ఇప్పుడు ఈ యాంటీబాడీ టెస్టింగ్ వల్ల చాలా మందికి ఉంది అని తెలుస్తుంది. సో అప్పుడు కంపారిటివ్ గా పీపుల్ హూ హ్యావ్ డిసీజ్, హూ హ్యావ్ కోవిడ్ అనేది నంబర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ తో కంపేర్ చేసుకుంటే డెత్ రేట్ అప్పుడు 0.2 to 0.3% కూడా పడిపోయే ఛాన్స్ ఉంది ఇఫ్ యూ టేక్ దమ్ ఇన్ టు అకౌంట్. సో దేర్ బై మీరు అడిగిన క్వశ్చన్ కి హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ కావాలంటే 50% ఆఫ్ ది పాపులేషన్ షుడ్ అట్లీస్ట్ హ్యావ్ దిస్ ఇమ్యూనిటీ, బట్ అట్లీస్ట్ 25 to 50% అన్నా రావాలి. సో అది రావడానికి ఎవెన్చువల్ గా డెఫినెట్ గా ఇది ఎవరిబడి విల్ గెట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన వ్యాక్సిన్ లేనంత వరకు దిస్ ఈస్ గోనా స్ప్రెడ్ డెఫినెట్లీ. అది ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందా స్లోగా స్ప్రెడ్ అవుతుందా అనే విషయంలో మాత్రమే మనం ఈ మిటిగేషన్ కానీ లాక్డౌన్లు కానీ ఇవన్నీ హెల్ప్ అవుతుండేది. ఓన్లీ వన్ థింగ్ ఈస్ టు కంటైన్ ద వైరస్ స్ప్రెడ్, అంతేగాని వైరస్ ఎక్కడికి మాయమైపోదు. ఇట్స్ గోనా స్ప్రెడ్ డెఫినెట్లీ ఇన్ లాట్ ఆఫ్ పాపులేషన్, బట్ ద ఓన్లీ డీల్ ఈస్ హౌ ఫాస్ట్, హౌ స్లో అనేది, ఎంత తొందరగా వెళ్తుంది, ఎంత స్లోగా మనం దీన్ని స్ప్రెడ్ చేయగలం అనేదే ఇష్యూ ఇక్కడ. చాలా మందికి ఈ వైరస్ వచ్చింది అనుకోండి, అప్పుడు డెఫినెట్ గా హెర్డ్ ఇమ్యూనిటీ వల్ల మిగతా రాని వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ ఉంటుందని అనుకోవచ్చు. సార్ సిచ్యువేషన్ ఎంత క్రిటికల్ గా ఉన్నా కానీ యుఎస్ లో లాక్డౌన్ అంత పకడ్బందీగా జరగట్లేదు అని అనుకోవడానికి అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా అండి. యాక్చువల్ గా చెప్పాలంటే ఇది నాట్ టిపికల్ లాక్డౌన్. ఫర్ ఎగ్జాంపుల్ మా టెక్సస్ లో వి స్టిల్ ఆర్ గోయింగ్ టు గో అవుట్ సైడ్, మనం వెళ్ళి షాపింగ్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. ఇది లాక్డౌన్ కాదు, జస్ట్ స్టే అట్ హోమ్ ఆర్డర్స్ అనమాట. స్టే అట్ హోమ్ ఆర్డర్స్ అంటే మనము వాలంటీర్ గా మనంతకు మనం ఇంట్లో ఉండడం. సో సివియర్ లాక్డౌన్ అంటే మన ఇండియాలో లాగా మీరు బయటికి రావడానికి లేదు, కర్ఫ్యూ అన్నట్టు అయితే ఇక్కడ లేదు. సో ఇది కొంచెం పొలిటికల్ గా కూడా మోటివేట్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు కొన్ని స్టేట్స్ లో తక్కువ ఉన్న స్టేట్స్ లో వైరస్ తక్కువ ఉన్న స్టేట్స్ లో లాక్డౌన్ కూడా అవసరం, అంటే ఈ స్టే అట్ హోమ్ ఆర్డర్స్ కూడా అవసరం లేదు, మీరు బయటకు రావచ్చు, బిజినెస్ చేయొచ్చు అనేది కొన్ని స్టేట్స్ లో జరుగుతుంది. ఈవెన్ ట్రంప్ కూడా హీఈస్ ట్వీటింగ్ అబౌట్ దట్, విచ్ ఈస్ నాట్ గుడ్, బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, బట్ స్టిల్ రైట్ డౌన్ ఇట్స్ బిట్వీన్ ఎకానమీ అండ్ పీపుల్ గెట్, అంటే చాలా మంది ఎకానమీ డౌన్ కావడం వల్ల చాలా మందికి జాబ్స్ పోవడము ఇవన్నీ జరుగుతుండడం వల్ల ఆ ఆస్పెక్ట్ లో చూస్తున్నారు కానీ దీన్ని. కాకపోతే చాలా వరకు అయితే లాక్డౌన్ అంటే కంప్లీట్ కర్ఫ్యూ కానీ కంప్లీట్ లాక్డౌన్ కానీ లేదు ఇక్కడ యుఎస్ లో. అది కూడా ఒక ఆస్పెక్ట్ కావచ్చు ఇంత స్ప్రెడ్ కావడానికి. ఓకే సార్, ఇప్పుడు మీరు అక్కడ ట్రెండ్ చూస్తున్నారు, అక్కడ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది స్ప్రెడింగ్ అనేది మీరు చూస్తున్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈవెన్ ఇండియాలో కూడా April 20th తర్వాత లాక్డౌన్ కొంచెం సడలించి కొన్ని సెక్టర్స్ ని నార్మల్ గా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించుకోవడానికి అవకాశం కల్పిస్తారేమో అని కొంత న్యూస్ కూడా వస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీరు అక్కడ చూసిన సినారియోని బట్టి లాక్డౌన్ కానీ అట్లా ఎత్తివేస్తే పరిస్థితులు కొంచెం చేయదాటిపోయే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పటి వరకు మనకు తక్కువ నంబర్ ఆఫ్ కేసెస్ ఎందుకు ఉన్నాయంటే ఈ ఎఫెక్టివ్ లాక్డౌన్ వల్లనే. కాకపోతే మన ఇప్పుడు ఇండియా నంబర్స్ తీసుకుంటే దాదాపు 300 జిల్లాల్లో కోవిడ్ పాజిటివ్ ఇంతవరకు రాలేదు. అంటే వాళ్ళు టెస్ట్ చేయలేదా లేకపోతే తెలియదు మనకు, ఎందుకంటే ఇప్పుడు మైగ్రెంట్స్ అంటే చాలా మంది, చాలా స్టేట్, మహారాష్ట్ర కానీ ఆంధ్రప్రదేశ్ గానిలో ఉన్న చాలా మంది మైగ్రెంట్స్ చాలా వాళ్ళ సొంత ఊర్లకు వెళ్తున్నారు కదా. సో వెళ్ళడం వల్ల అది స్ప్రెడ్ అవుతుందా అనేది కొంచెం క్వశ్చన్. అలాగే లాక్డౌన్ తీసేస్తే ఇప్పుడు చాలా మంది ట్రావెల్ చేస్తారు, సొంత ఊర్లకు వెళ్ళడానికి కానీ ట్రై చేస్తారు. సో అప్పుడు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తీసుకెళ్లే ఛాన్స్ కూడా ఉంది. అగైన్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు తక్కువ కేసెస్ ఉన్నాయి కాబట్టి ఒకటి, రెండు, ఎక్కడెక్కడ ఈ క్లస్టర్స్ డెవలప్ అవుతున్నాయి అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఆ క్లస్టర్స్ ని, ఆ రెడ్ జోన్స్ ని బాగా స్ట్రిక్ట్ గా క్వారంటైన్ చేసి మిగతా చోట్ల కొద్దిగా సడలింపిస్తే అగైన్ నేను చెప్పినట్టు ఈ వైరస్ ఈస్ గోనా స్ప్రెడ్ ఎవ్రీవేర్. ఇది చాలా మందికి, అందరికి, మీకు నాకు కూడా వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. కాకపోతే మన ఏజ్ వల్ల కానీ మన హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ మేబీ ఇట్ విల్ బి మైల్డ్ అని అనుకోవచ్చు మనం, అంతేగాని పాజిటివ్ థింకింగ్ అంతే, మైల్డ్ గా ఉంటుంది.
అగైన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్పడం ఏంటంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద వైరల్ లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర నేను నిలబడి నాకు వైరస్ ఉంది, నేను దగ్గాను అనుకోండి, అప్పుడు మీకు ఎక్కువ వైరల్ లోడ్ వస్తే అప్పుడు మీకు వచ్చి సివియారిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే మీరు ఎక్కడైనా టచ్ చేసి మీ చేతులకి వచ్చి మీ చేతుల ద్వారా మీకు వచ్చింది అనుకుందాం అనుకోండి, కాంటాక్ట్ స్ప్రెడ్, అది అంత సివియర్ గా ఉండకపోవచ్చు. సో మనకు ఈ కంటైన్మెంట్ వల్ల ఆ పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ లేనందువల్ల చాలా వరకు ఇప్పటి వరకు తగ్గే ఉంది. అగైన్ లాక్డౌన్ తీసేస్తే మనం ఆ స్పైక్ నంబర్ ఆఫ్ కేసెస్ డెఫినెట్ గా పైకి వెళ్తుందని అనుకుంటున్నాను నేను. అది ఎంత పైకి వెళ్తుంది అనే దాన్ని బట్టి మళ్ళీ ఇంకోసారి ఏదైనా లాక్డౌన్ చేయాలా, మళ్ళీ కంటైన్మెంట్ చేయాలా అనే డెసిషన్ అప్పుడు తీసుకోవచ్చు. బట్ ఇప్పటి వరకు అయితే నేను అనుకోవడము అట్లీస్ట్ ఏ ప్లేసెస్ లో అయితే పాజిటివ్ ఎక్కువ ఉన్నాయో ఆ ప్లేసెస్ ని రెడ్ జోన్స్ గా ప్రకటించి కంటైన్మెంట్ చేస్తున్నారో అది కంటిన్యూ చేస్తూ ఈ లాక్డౌన్ తీయడం కూడా ఒకేసారి తీయకుండా కొద్దిగా అంటే కొన్ని ఏరియాస్ లో కొంచెం సడలింపు ఇచ్చి ఇంకొన్ని ఏరియాస్ లో ఇంకోసారి ఇచ్చి అట్లా గ్రెడేషన్ గా ఒక గ్రాడ్యువల్ గా చేస్తే మంచిదని అభిప్రాయం. మీరు కొంతమంది ట్రీట్మెంట్ చేసే ఉంటారు. అయితే ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏ విధంగా ఉందంటే మనకి వ్యాక్సినేషన్ లేదు, మెడిసిన్ లేదు. ఒక చిన్న క్యూరియాసిటీ ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే ఇన్ఫెక్షన్ ఉండి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కోవిడ్ హాస్పిటల్స్ లో, వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ప్రస్తుతానికైతే నా పేషెంట్స్ ని చాలా మంది వరకు ఇంట్లోనే ఉంటున్నారు, పాజిటివ్ వచ్చిన వాళ్ళు. అందులో ఒక 3-4 ఆల్రెడీ నెగిటివ్ వచ్చి, అంటే ట్రీట్మెంట్ ఐ మీన్ కోవిడ్ నెగిటివ్ వచ్చింది. బేసికల్ గా మేము నార్మల్ ఇంట్లో ఉన్న వాళ్ళకైతే జస్ట్ జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకోవడము, కాఫ్ కోల్డ్ వస్తే కొంచెం దగ్గు ఎక్కువ ఉంటే కొంచెం కాఫ్ సిరప్ ఇవ్వడము, అంతవరకు మాత్రమే. వేరే రకంగా ఈవెన్ హైడ్రాక్సిక్లోరోక్విన్ కానీ ఏది కానీ మేము ఇవ్వలేదు నా వరకు నేనైతే, బికాస్ ఆఫ్ ద రిస్క్స్ ఇన్వాల్వ్డ్. కాకపోతే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి నేను ఐఎమ్ ద అవుట్ పేషెంట్ డాక్టర్, నేను అవుట్ పేషెంట్ గా ట్రీట్ చేశాను చాలా మంది. ఇన్ పేషెంట్ లో ఉన్న వాళ్ళు చాలా మందికి కొంతమంది వరకు సీరియస్నెస్ బట్టి హైడ్రాక్సిక్లోరోక్విన్, అజిత్రోమైసిన్ కూడా ఇచ్చారు. అలాగే ఇప్పుడు పాజిటివ్ ఉన్న వాళ్ళలో న్యూమోనియా వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యూమోనియా. చెస్ట్ ఎక్స్రే తీసినప్పుడు ఎక్స్రేలో లంగ్స్ అఫెక్ట్ అవుతాయి కదా, ఆ లంగ్స్ అఫెక్ట్ అయినప్పుడు ఆ న్యూమోనియా కేవలం ఈ వైరస్ వల్లే వచ్చిందా, యాడెడ్ బ్యాక్టీరియా సూపర్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా తెలియదు. కాబట్టి ఆ బ్యాక్టీరియాకి సంబంధించిన యాంటీబయాటిక్స్ కూడా ఇస్తున్నారు. అలాగే వాళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆక్సిజన్, ఫీవర్ వస్తే మరి పారాసిటమాల్. సో బేసిక్ ప్రొసీజర్స్. మరీ సీరియస్ గా అయిపోయి ఆక్సిజన్ అందక ఉన్న వాళ్ళని వెంటిలేటర్ మీద పెడుతున్నారు. వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు వాళ్ళకు సపోర్ట్ కోసం, సపోజ్ డిహైడ్రేషన్ కానీ రాకుండా వాళ్ళకి ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ, యాంటీబయాటిక్స్ ఇవ్వడం కానీ, వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా. తర్వాత వాళ్ళు వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు మనకు సెడేటివ్స్ అంటారు, అంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా సెడేటివ్స్ ఇవ్వడం కానీ. సో ఇలాంటి సపోర్టివ్ మెజర్స్ ఉన్నాయి కానీ డైరెక్ట్ ట్రీట్మెంట్ అనేది లేదు. కొన్ని చోట్ల ఎక్స్పెరిమెంటల్ గా రెమ్డెసివిర్ అని యాంటీవైరల్ మెడిసిన్ ఉంది. అది కూడా ఇప్పుడు చాలా వరకు ఇది మన క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా రెమ్డెసివిర్ అనే మందును కూడా, యాంటీవైరల్ మందును కూడా ఇస్తున్నారు. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఈ యాంటీబాడీస్ డెవలప్ అయిన వాళ్ళ ప్లాస్మా. సో ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటారు. అంటే ఇప్పుడు నాకు పాజిటివ్ వచ్చి నా బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయనుకోండి, నేను బ్లడ్ డొనేట్ చేస్తే నా బ్లడ్ నుంచి ఆ ప్లాస్మాను మాత్రం తీసుకొని, అంటే మన ఎర్ర రక్త కణాలు తెల్ల రక్తంగా కాకుండా మిగతా పార్ట్ అనమాట తీసుకొని దాన్ని వేరే పాజిటివ్ ఉన్న వాళ్ళకు ఎక్కిస్తే ఆ యాంటీబాడీస్ వెళ్ళి ఆ వైరస్ ని ఏమైనా కిల్ చేస్తాయా అనేది, చంపేస్తాయా అనేది ఒక క్లినికల్ ట్రయల్ అన్నమాట. అది కూడా జరుగుతుంది. సో కొంతవరకు కొంతమంది రికవర్ అయ్యారు. కాకపోతే అగైన్ నేను చెప్పినట్టు ర్యాండమైజ్డ్ కంట్రోల్ డబుల్ బ్లైండ్ స్టడీ చేస్తే కానీ మనకు దాని ఎఫెక్టివ్నెస్ అనేది తెలియదు. సో అది జరుగుతుంది ప్రస్తుతానికి, అది కూడా జరుగుతుంది ఒక పక్క. ఇప్పుడు బేసిక్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఈ లాక్డౌన్ వల్ల చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఏదైతే సైకలాజికల్ గా స్ట్రెస్ తక్కువ ఉండటమో, లేదంటే జాబ్ స్ట్రెస్ తక్కువగా ఉండటం వల్ల ఏమో కానీ చాలా మంది పేషెంట్స్ నాతో కూడా మాట్లాడారు ఏంటంటే వాళ్ళు బీపీ లెవెల్స్ నార్మల్సీకి రావటమో, లేదంటే రెగ్యులర్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు నెంబర్స్ తక్కువగా వస్తున్నట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? అంటే వాళ్ళు ఇప్పుడు ఫిజిషియన్స్ ని చాలా మంది రీచ్ అవ్వలేకపోతున్నారు, ఫోన్ ద్వారా కానీ లేదంటే ఫిజికల్ గా కానీ రీచ్ అవ్వలేకపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ మెడికేషన్ మీద ఉన్న వాళ్ళకి
ఆ మెడికేషన్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బెటర్ అంటారు? అంటే ఈ డోసేజ్ తగ్గించడంలో గానీ, పెంచడం విషయంలో గానీ కొంతమంది పెరిగిన సందర్భం ఏమైనా ఉంటే? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అగైన్ ఇప్పుడు నేను చేస్తుంది అదే అన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మేము ఇట్లా వీడియోస్‌తో మాట్లాడుతుంటాము. మేము ముందుగానే ఏం చేసామంటే చాలా మందికి బ్లడ్ ప్రెషర్ కప్స్ ఇచ్చాము ఇంటికి. బ్లడ్ షుగర్ కూడా అంటే షుగర్ చెక్ చేసుకోవడానికి. సో వాళ్ళు బ్లడ్ ప్రెషర్ వాళ్ళ నంబర్స్ చెప్తుంటారు. ఆబ్వియస్‌గా దేర్ ఈస్ ఎ థింగ్ కాల్డ్ వైట్ కోట్ హైపర్‌టెన్షన్. మనము ఓకే. డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఒక రకమైన టెన్స్ సిట్యుయేషన్‌లో ఉంటారు కాబట్టి మీ బ్లడ్ ప్రెషర్ ఆబ్వియస్‌గా ఎక్కువ ఉంటది. దాన్ని మనం యాక్చువల్‌గా ఒక ఎంటిటీ ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ వైట్ కోట్ హైపర్‌టెన్షన్. అవును. సో ఎందుకంటే అదే మీరు ఇంట్లో అదే టైంకి మీరు ఇంట్లో చెక్ చేస్తే మీకు నార్మల్ గా ఉంటుంది. సో ఇంట్లో నార్మల్ గా అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అంటాం మా మెడిసిన్ లో. అంటే అంబులేటరీ అంటే ఇంట్లో ఉన్నప్పుడు మీకు నార్మల్ గా పని చేసుకుంటున్నప్పుడు ఇంట్లోనే మీకు చెక్ చేసి కంటిన్యూగా మానిటర్ చేస్తే మీరు హాస్పిటల్లో ఉన్నప్పటికంటే తక్కువ ఉంటుంది అని తెలుస్తున్నాను. సో సెల్ఫ్ దాన్ని బట్టే మానిటరింగ్. ట్రీట్ చేయాలని కూడా దాన్ని బట్టే ట్రీట్ చేయాలనేది కూడా ఒక పాయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఉన్నారు. మీరు ఇంట్లో చెక్ చేసుకుంటే మీకు బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా ఉంది ప్రస్తుతానికి అనుకుందాం. లేకపోతే 120/80 ఉంది అనుకుందాం. లేదా అరౌండ్ ఆ నంబర్ దగ్గర ఉందా. ఎప్పుడు మీరు మందులు తీసుకుంటున్నప్పుడు నార్మల్ గా ఉంది అంటే కంటిన్యూ చేయండి మందులు. ఆపకండి. అదే బ్లడ్ ప్రెషర్ మందులు తీసుకుంటూ మీరు ఇంట్లో ఉన్నప్పుడు అది 110, 100 కంటే బిలో అయిపోయి లేదా 90/60 గానీ, లేదు నంబర్ చాలా తక్కువ ఉండడం గానీ, లేదు 100/60 ఉన్నా మీకు కొంచెం డిజీనెస్ కానీ, లేదా తలదిరుతుండడం కానీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నప్పుడు మీరు తీసుకున్న మందుల్లో కూడా ఒక హాఫ్ డోస్ ఇప్పుడు ఒక 10 మిలిగ్రామ్స్ తీసుకున్న దానికి అర్థం 5 మిలిగ్రామ్స్ తీసుకొని తర్వాత నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ బ్లడ్ ప్రెషర్ 130/80 ఉందనుకోండి. ఆ 5 మిలిగ్రామ్స్ కంటిన్యూ చేయొచ్చు. ఓకే. లేదు అప్పుడు మరి మీరు 5కి వెళ్ళాక బ్లడ్ ప్రెషర్ ఎక్కువైంది అనుకోండి. 140, 100 అయింది అనుకోండి. అప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ టు 10 రావచ్చు అనమాట. సో అంటే టైట్రేషన్ అంటాం. డోస్ టైట్రేషన్ అంటాము. సో అంటే యాక్చువల్ గా ఇది డాక్టర్స్ తో మాట్లాడే చేయాలి. బట్ ఇప్పుడు మీకు డాక్టర్స్ అవైలబుల్ లేదు. మీ బ్లడ్ ప్రెషర్ చాలా లో అవుతుంది. మీరు నార్మల్ గా తీసుకున్న మెడిసిన్స్ తోనే ఈ బ్లడ్ ప్రెషర్ చాలా లో అవుతుంది అనుకుంటే అప్పుడు మీరు కొంచెం డోసు ఒక హాఫ్ డోస్ కానీ తగ్గించి వాడుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ నెక్స్ట్ వచ్చినప్పుడు ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదు అంటే ఇప్పుడున్న పరిస్థితులు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు కాబట్టి ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేదంటే లైఫ్ స్టైల్ కావచ్చు, ఎలా ఉంటే అట్లీస్ట్ ఈ 20 డేస్ 30 డేస్ టైంని యూటిలైజ్ చేసుకొని నెక్స్ట్ కొంచెం ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటారు? అట్లీస్ట్ మన ఇండియాలో కానీ లేదంటే అక్కడ ఉన్న వారికి కానీ. డెఫినెట్ అండి. వెరీ గుడ్ క్వశ్చన్. ఐ వాజ్ ఆస్కింగ్ యాక్చువల్‌గా ఫర్ యూ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నారు ఇండియాలో ఏంటంటే ఇమ్యూనిటీ డెవలప్ కావడానికి మనకు ముందుగానే ఇమ్యూనిటీ ఉంది అని ఒకటి. అంటే ఫాల్స్ నోషన్ లోకి వెళ్ళకండి. వాట్ ఎవర్ ఇమ్యూనిటీ యూ హ్యావ్ అగైన్ యూ యూజ్ ద మాస్క్ ఇఫ్ యూ గో అవుట్ సైడ్. బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోండి. బయట ఎవరితో మాట్లాడినా కూడా ఒక 6 అడుగుల దూరంలో మాట్లాడండి డిఫరెంట్ గా. నాకు మా డాక్టర్ బ్రయాన్ ఎల్కిన్స్ అని మా ఫిజిషియన్ మా ప్రోగ్రామ్ డైరెక్టర్ ఉన్నాడు. ఆయన ఒక స్లైడ్ తయారు చేశాడు అనమాట. ఏం చేయొచ్చు మన బూస్ట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ కని. సో నంబర్ 1 వెరీ ఇంపార్టెంట్ వన్ ఇస్ గెట్ ఎనఫ్ స్లీప్. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు బాగా నిద్రపోతున్నారు కాబట్టి ప్రాబ్లం లేకపోవచ్చు. బట్ గెట్ ఎనఫ్ స్లీప్ అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ కరెక్ట్ టైం కంటే రాత్రి 8 గంటలకి 9 గంటలకు మీరు నిద్రకి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ 8:00 నిద్ర 6:00 లేచారనుకోండి. అట్లా ఆ టైమింగ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మనం స్లీప్ ప్యాటర్న్స్ చేంజ్ అయినాయి అనుకోండి అప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెయింటైనింగ్ ద ఇమ్యూనిటీ. వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఒక 8 అవర్స్ స్లీప్ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి 8 అవర్స్ స్లీప్ ఈజ్ వెరీ హ్యాపీలీ మీకు రావచ్చు. సో 8 అవర్స్ స్లీప్ అగైన్ యూ హ్యావ్ ఎ ఫిక్స్డ్ టైం ఫర్ దాట్. అదే టైంలో బెడ్ పడుకునేకి వెళ్ళి అదే టైం మళ్ళీ సేమ్ టైంకి లేస్తే మీకు డెఫినెట్ గా ఇమ్యూనిటీ లెవెల్స్ అనేటివి చాలా వరకు హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ ద వెరీ నంబర్ 1 ఇంపార్టెంట్. అగైన్ నంబర్ 2 ఈజ్ ఎక్సర్సైజ్. మనం ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మనం బయటకు వెళ్ళలేము, ఎక్సర్సైజ్ చేయలేము. సో మీ చుట్టుపక్కల ఒకసారి ఒక జస్ట్ ప్లెయిన్ వాకింగ్ కానీ లేదా ఇంట్లో కూడా యోగా కానీ ఇంట్లో సెడెంటరీ ఎక్సర్సైజెస్ ఏవైనా కానీ ఒకవేళ ట్రెడ్మిల్ ఉంటే కనీసం హాఫ్ అన్ అవర్ రన్నింగ్ కానీ అది కూడా ఒక ఫిక్స్ టైం పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ వస్తే మీకు ఇమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఎక్సర్సైజ్ మొదలుపెట్టి నేను ఏదో చాలా చేసేస్తానని చెప్పి మ్యారథాన్ రన్నర్స్ ఉంటారు కదా, అలా మీరు సివియర్ ఎక్సర్సైజ్ చేశారనుకోండి లైక్ ప్రిపేరింగ్ ఫర్ మ్యారథాన్, అప్పుడు మీ ఇమ్యూనిటీ లెవెల్స్ యాక్చువల్ గా కొంత లో అవుతాయి సివియర్ ఎక్సర్సైజ్ చేస్తే. సో సివియరిటీ మనకు అవసరం లేదు. జస్ట్ సింపుల్ 30 minutes వాకింగ్ ఆర్ 30 minutes రన్నింగ్ అనే ట్రెడ్మిల్ ఆర్ 30 minutes యోగా. ఇంట్లో చిన్న యూనో
పైకి కిందికి సూర్య నమస్కారాలు కానీ, సో ఎనీ ఎక్సర్సైజ్ 30 minutes ఈజ్ డెఫినెట్లీ బెనిఫిషియల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, నాట్ సివియర్ ఎక్సర్సైజ్. అగైన్ ఇప్పుడు మీరు ఒకవేళ మీరు స్మోకింగ్ చేస్తుంటే డెఫినెట్ గా స్మోకింగ్ ఆపండి, ఎందుకంటే దిస్ ఈజ్ అనదర్ బిగ్ రిస్క్ ఫర్ COVID-19 బికాస్ అది లంగ్స్ లో ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి, లంగ్ సెల్స్ ఎపిథీలియల్ సెల్స్ ని అఫెక్ట్ అవుతుంది కాబట్టి మీరు స్మోక్ చేస్తే అవన్నీ ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అవుతాయి, వైరస్ ఈజీగా లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో థర్డ్ పాయింట్. అగైన్ ఫోర్త్ పాయింట్ ఇస్ టేక్ ఏ ప్రోబయాటిక్ అంటే మన ఇండియన్స్ కి అయితే అవసరం లేదు యాక్చువల్గా, ఎందుకంటే మనం పెరుగు తింటాం. సో పెరుగులో చాలా వరకు గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ పెరుగు కూడా మనకి ఫ్రోజన్ యోగర్ట్, ఫ్రోజన్ కాకుండా ఇంట్లో మనం రెగ్యులర్ గా తోడు వేసుకోవడం ఉన్న పెరుగు తింటే చాలా ఇంపార్టెంట్. లేదు అంటే అది లేని వాళ్ళకి ప్రోబయాటిక్ క్యాప్సూల్స్ అని ఉంటాయి, అది తీసుకోవడం వల్ల గుడ్ బ్యాక్టీరియా మీ గట్ లో ఉంటుంది, దట్ విల్ డెవలప్ ఇమ్యూనిటీ. టేక్ ఏ జింక్ సప్లిమెంట్. జింక్ అనేది జింక్ గ్లూకోనేట్ 50 mg టాబ్లెట్ వస్తుంది. సో జింక్ ఎస్పెషలీ ఈ మన ఈ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటే మనకు శ్వాసకోశ సంబంధమైన జబ్బుల నుంచి కాపాడుతుందని ఒక అనెక్డోటల్ గా అది ఉంది. ఈవెన్ మనకు ఇప్పుడు ఇస్తున్న కాక్టైల్ లో మర్చిపోయా మనం చెప్పినప్పుడు, ఈ మన అజిత్రోమైసిన్ కానీ లేకపోతే హైడ్రాక్సిక్లోరోక్విన్ హాస్పిటల్స్ లో ఇస్తున్నప్పుడు దాంతోపాటు జింక్ కూడా ఇస్తున్నారు. సో అలా జింక్ ఒక వన్ డైలీ డోసింగ్ ఆఫ్ జింక్ తీసుకుంటే మంచిది. అగైన్ వైటమిన్ డి సప్లిమెంట్. మీరు వైటమిన్ డి ఇంతవరకు తీసుకోకుండా ఉంటే ఒక వైటమిన్ డి 1000 యూనిట్స్ అంటే 1000 యూనిట్స్ అనే ఒక టాబ్లెట్ వస్తుంది. 1000 యూనిట్స్ ఆఫ్ వైటమిన్ డి డైలీ ఒక టాబ్లెట్ తీసుకున్నా కూడా అది కూడా హెల్ప్ అవుతుంది. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మనకి ఇప్పుడు మాకు యుఎస్ లో ఈ టర్మరిక్ అంటే మనం పసుపు మనం మామూలుగానే వాడుతుంటాం కదా, పసుపు ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఇమ్యూనో కాంపిటెంట్ యాంటీబయాటిక్ లాగా. సో మాకు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కర్కుమిన్, దాని పేరు ఏమంటారు అంటే కర్కుమిన్ అంటారు. కర్కుమిన్ ఈజ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఇన్ ద టర్మరిక్, పసుపులో. ఆ కర్కుమిన్ మాత్రమే బయటకు తీసి దాన్నే ఒక ప్రోడక్ట్ లాగా అమ్ముతున్నారు, సో క్యాప్సూల్ లాగా. సో ఆ కర్కుమిన్ క్యాప్సూల్స్ కూడా దేర్ బెనిఫిషియల్ కొంతవరకు మన ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కి. మన ఇండియాలో ఆల్రెడీ మనం పసుపు యూజ్ చేస్తాం కాబట్టి, అంటే పసుపు యూజ్ చేసినప్పుడు చాలా వెరీ లో డోస్ లో వస్తుంది ఆ కర్కుమిన్ అనేది. If you have to want to use it as a capsule, that is also fine. Sleep, stop smoking, do some regular exercise, then take a probiotic or perugu in your diet, and a zinc capsule, zinc supplement, vitamin D, and then turmeric or curcumin if you can. సో ఇవన్నిటితో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీ స్ట్రెస్ లెవెల్స్ ని లోగా పెట్టుకోవడం, ఎందుకంటే మనకు స్ట్రెస్ అయినప్పుడు మన ఇమ్యూనిటీ డెఫినెట్ గా తగ్గిపోతుంది. సో స్ట్రెస్ లెవెల్స్ అంటే ఐ మీన్ అనవసరంగా దీని గురించి టెన్షన్ పడడం. అదే మనం ఇప్పుడు ఇంపార్టెంట్ గా తీసుకెళ్లాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ జబ్బు వచ్చినా కూడా ఇది మన జలుబులాగే కొద్దిసేపు 90% ఆఫ్ ద పీపుల్లో నార్మల్ గా వచ్చి వెళ్ళిపోతుంది. ఏదో మరీ సివియర్ అయితేనే మనకు ప్రాబ్లం, కాకపోతే ఇది ఏదో వస్తే మనకి ఏదో ఇది నయం కాని జబ్బు, దీన్ని వస్తే మనం వెంటనే చనిపోతాము అనే ఫియర్ అనేది చాలా వరకు మనకు లేకుండా ఎడ్యుకేట్ చేయాల్సిన, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ సప్లిమెంట్స్ అనేవి ఇప్పుడు ప్రొబయోటిక్ కావచ్చు, జింక్ కావచ్చు, వైటమిన్ డి ఇలాంటివన్నీ కూడా టైం బౌండ్ ఏమైనా ఉందా? అంటే ఇన్ని రోజుల వరకు వాడాలి, ఇన్ని రోజుల తర్వాత వాడకూడదు, లేదంటే కంటిన్యూస్ గా వాడుతూ ఉండొచ్చా మన డైలీ రొటీన్? కంటిన్యూగా వాడుకోవచ్చు అండి, డైలీ రొటీన్ లో వాడుకోవచ్చు. మనకు వైటమిన్ డి నార్మల్ గా మనకు యూ హ్యావ్ టు గెట్ సన్ లైట్, కానీ సన్ లైట్ మనం ఇప్పుడు మార్నింగ్ ఒక బెస్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఒక ఎర్లీ మార్నింగ్ 9 to 10 బిట్వీన్, ఈవినింగ్ 4 to 5 బిట్వీన్, ఒక 15 minutes మనకు సన్ లైట్ అంటే ఇట్లా క్లోత్స్, టోటల్ క్లోత్స్ కాకుండా ఒక బనియన్ కానీ చెడ్డీ కానీ వేసుకుని మీకు బాడీ సర్ఫేస్ ఏరియా సన్ కి ఎక్స్పోజ్ అయితే వైటమిన్ డి వస్తుంది. పాలలో ఉంటుంది, పాలలో మనకు వైటమిన్ డి, కాల్షియం ఉంటుంది. బట్ స్టిల్ చాలా వరకు మన ఇండియన్స్ కానీ మనం అనుకుంటాం కానీ మనకు సన్లైట్ బాగానే వస్తుందని, చాలా వరకు నేను టెస్ట్ చేసిన వాళ్ళందరిలో కూడా చాలా వరకు వైటమిన్ డి లోగా ఉంటుంది. సో టేకింగ్ 1000 యూనిట్స్ పర్ డే, నేను నార్మల్ గా డైలీ రొటీన్ లో నేను చాలా రోజుల నుంచి 2000 యూనిట్స్ తీసుకుంటున్నాను. 1000 యూనిట్స్ ఇస్ గుడ్ ఎనఫ్ యాక్చువల్ గా. నాకు లో ఉంది కాబట్టి నేను 2000 తీసుకుంటున్నాను. సో 1000 యూనిట్స్ తీసుకుని డైలీ మనకి ఎన్ని రోజులైనా తీసుకోవచ్చు. దెర్ ఇస్ నో టైమ్ బౌండ్, యూ కెన్ టేక్ ఇట్ ఫర్ ఎవర్ యాక్చువల్ గా. సేమ్ థింగ్ విత్ జింక్ సప్లిమెంట్స్ కూడా చాలా వరకు మనకు కొంచెం తక్కువ ఉంటుంది. సో జింక్ కూడా తీసుకుంటే ఈ ఎస్పెషల్లీ రెస్పిరేటరీ ఇల్నెస్, ఇది ఈ సీజన్ ఒక 6 నెలలు తీసుకుని తర్వాత స్టాప్ చేయొచ్చు. యూ డోంట్ నీడ్ టు టేక్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్. జింక్ సప్లిమెంట్స్. అగైన్ ప్రోబయాటిక్, పెరుగు మీరు రోజు పెరుగు తింటుంటే యూ గెట్ యువర్ probiotics, అదర్వైజ్ యూ కెన్ టేక్ ఏ క్యాప్సూల్ వన్స్ ఎ డే అలాగా.
ఎస్పెషల్ గా యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నప్పుడు మాత్రం ప్రోబయాటిక్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు అవి బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపేస్తాయి. కాబట్టి టు రిప్లెనిష్ దట్ యూ కెన్ టేక్ ప్రోబయాటిక్స్ ఎయిదర్ ఆఫ్టర్ స్టాపింగ్ యాంటీబయాటిక్ ఆర్ డ్యూరింగ్ యాంటీబయాటిక్ అండ్ దెన్ ఫర్ 1 month కానీ ఒక నెల రోజులు కానీ తీసుకోవచ్చు. ఈ COVID-19 అనేది ఇట్స్ నాట్ ఏ డెడ్లీ డిజీజ్. అంటే మనకు డెడ్లీ ఇన్ ద సెన్స్ ఒక వస్తే ప్రతి ఒక్కరు చనిపోతారు లేదో ఏదో ఇది రాకూడని జబ్బు అనేది కాదు. ఇది జస్ట్ లైక్ మీకు మామూలు కామన్ కోల్డ్ ఎట్లా వస్తుందో అలాంటి వైరస్ ఇది. ఏమంటే ఇది లంగ్స్ లోకి వెళ్ళి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, అంటే ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ 60+, 70+ ఉన్న వాళ్ళలో, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళలో, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ డెత్ రేట్ ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కొంచెం దూరంగా కానీ ఎక్కువ ఆడుకునేదానికి కానీ అట్లా దగ్గరికి వెళ్ళేదానికి కానీ లేకుండా మన పెద్దవాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, బయటికి ఎప్పుడైనా మనం బయటికి ఈవెన్ ఇప్పుడు మనకు లాక్డౌన్ తీసేసా కూడా మీరు ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా వేరే మాస్క్ వేసుకోవడం కానీ, బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు అట్లీస్ట్ ఆ 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇంటికి వచ్చినా కానీ వెంటనే చేతులు కడుక్కోవడం కానీ. సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు ఈ కార్డ్బోర్డ్స్ మీద లేకపోతే మన ఇంటికి వచ్చే బయట నుంచి వచ్చినప్పుడు మన చెప్పుల ద్వారా కానీ లేకపోతే వెజిటబుల్స్ ద్వారా కానీ వస్తుంది. ఇట్ ఈస్ అ వెరీ వెరీ లో రిస్క్ ఇన్ దట్. సో దాని గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడవసరం లేదు. సింపుల్ గా కూరగాయలు తీసుకొస్తే మీరు సోప్ అండ్ వాటర్ తో కానీ జస్ట్ దాని డెటాల్ నార్మల్ కోల్డ్ వాటర్ తో క్లీన్ చేసి మనం యూస్ చేసుకోవచ్చు. చేతులు కాళ్ళు కడుక్కునేటప్పుడు మాత్రం సోప్ అండ్ వాటర్ తో 20 minutes అట్లీస్ట్ ఖచ్చితంగా బాగా కడుక్కుంటే ఇది అయిపోతుంది. అగైన్ దిస్ ఈజ్ ఈ వైరస్ సోప్ అండ్ వాటర్ తోనే చనిపోతుంది. కాబట్టి మీ బట్టలను కూడా మీరు ఉతికేసా లేకపోతే సోప్ అండ్ వాటర్ తో ఉతికేసినా లేకపోతే ఇంట్లో ఈ వాషర్ డ్రైయర్ లో వేసినా కూడా ఇట్ విల్ గో ఆఫ్. సో మిగతా వాటి గురించి భయపడనక్కర్లేదు ఎక్కువగా. ఓన్లీ థింగ్ యూ నీడ్ టు వరీ అబౌట్ ఈస్ wearing a mask when you go outside. If you are inside, no need for the mask actually. And then if you are sick, then definitely మీరు కొంచెం జలుబు దగ్గు అట్లా వస్తే మీరు ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి మీరు కూడా మాస్క్ వేసుకొని కాస్త కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అంతే తప్పితే ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు నాకు అందరికి కూడా ఈ వైరస్ వస్తుంది డౌన్ ద లైన్ డెఫినెట్ గా. కాకపోతే ఆ స్ప్రెడ్ అనేది మనం స్లో చేయడానికి ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ వ్యాక్సిన్ అనేది తొందరగా వచ్చి ఇప్పుడు మనం ఫ్లూ వైరస్ కి ఎలాగైతే వ్యాక్సిన్ తీసుకుంటున్నామో అలా ప్రతి ఒక్క రోజులు వస్తే ఈ డెఫినెట్ గా ఈ జబ్బు పూర్తిగా ఇంకా నయం అయిపోతుందని అనుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్లే లాస్ట్ ఒక 4-5 days బ్యాక్ కొంతమంది పానిక్ అయ్యారు. ఏంటంటే ఒక ఫుడ్ డెలివరీ బాయ్ కి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది అని. చాలా మంది ఏంటంటే ఎవరెవరైతే ఆ పర్సన్స్ దగ్గర డెలివరీ తీసుకున్నారో వాళ్ళందరూ చాలా పానిక్ అయ్యారు. ఎంత వరకు స్కోప్ ఉందంటారు ఇట్లాంటి సిచ్యువేషన్ లో? అగైన్ ఇది మనకు రెస్పిరేటరీ వైరస్. అంటే రెస్పిరేటరీ వైరస్ ఇన్ ద సెన్స్ దగ్గినప్పుడు అది ఎయిర్ లోకి వెళ్ళి అక్కడి నుంచి వస్తుంది. అగైన్ దర్ ఇస్ ఎ స్మాల్ ఎఫెక్ట్ ఆఫ్ కాంటాక్ట్ స్ప్రెడ్. అంటే ఇప్పుడు అబ్బాయి దగ్గినప్పుడు ఆ చేతులు కంటుకుని ఆ చేతులు మనకు ఇచ్చినప్పుడు మనం ఆ చేతులు పట్టుకున్నప్పుడు కానీ లేకపోతే ఆ చేతులు టచ్ అయిన పిజ్జా బాక్స్ మనం టచ్ చేసినప్పుడు కానీ మనకు వచ్చే ఛాన్స్ ఉంది అనేది రిలేటివ్లీ వెరీ వెరీ లో ఛాన్స్. ఆ పిజ్జా బాయ్ డెలివరీ బాయ్ ఉన్నప్పుడు అతను మన దగ్గరికి వచ్చి మన దగ్గర మాట్లాడినప్పుడు కూడా ఈవెన్ ఇప్పుడు దగ్గాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా నోట్లో నుంచి కొంచెం నోటి తుంపర్లు కానీ లేకపోతే స్మాల్ డ్రాప్లెట్స్ కానీ బయటకు వస్తుంటాయి అనమాట. సో ఈ డ్రాప్లెట్స్ మనం దగ్గర ఉన్నారనుకోండి, మీరు నాకు 1 అడుగు ఇక్కడ ఇంత దగ్గరలో ఉన్నారనుకోండి, మీకు అవి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఒకవేళ నాకు వైరస్ ఉంటే. అందుకే 6 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నాం. సో మీకు ఎవరైనా పిజ్జా డెలివరీ ఎవరైనా చేయడానికి వచ్చినా కూడా వాళ్ళు 6 అడుగుల దూరంలో నుంచి మీకు అక్కడ పెట్టేసి వెళ్తే దెర్ ఇస్ నో ప్రాబ్లం అగైన్. సో ఇప్పుడు ఒక అబ్బాయికి పాజిటివ్ ఉంది, ఆ అబ్బాయి మీ నుంచి దూరంగా ఉన్నాడు అనుకోండి, మీకు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. కానీ ఆ అబ్బాయి ఏదైనా హ్యాండిల్ చేస్తాడు అనుకోండి, ఆ పిజ్జా బాక్స్ కానీ అట్లాంటిది, అది అక్కడ పెట్టిపోయిన తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే మీరు గ్లౌస్ ఉంటే గ్లౌస్, లేదంటే ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా మనకు, ఆ ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని ఆ బాక్స్ తీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండి లోపల ఉన్న పిజ్జా కానీ అదైతే మనం మామూలు చేతులతో తీసేసుకొని ఆ బాక్స్ ని ఈ ప్లాస్టిక్ కవర్స్ ని డంప్ చేసేస్తే దేర్ బై డిస్పోజ్ చేసేస్తే మీకు వచ్చే ఛాన్స్ తక్కువ. సో
అతను చాలా మీకు దగ్గరగా మీతో ఇంటరాక్ట్ అయితే తప్పితే మీరు భయపడాల్సిన పని లేదు. అగైన్ ఈ కాంటాక్ట్ స్ప్రెడ్ కూడా మనకు ఉంది కాబట్టి, కాంటాక్ట్ స్ప్రెడ్ కూడా ఎప్పుడు వస్తది మనకు? ఇప్పుడు ఆ అబ్బాయి ఒక బాక్స్‌ని పట్టుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ బాక్స్‌ని పట్టుకున్నాడు ఇట్లాగా. అది తుమ్మినప్పుడు అతనికి ఎఫెక్ట్ కావాలి చేతులు ఫస్ట్. దెన్ అతను పట్టుకోవాలి. ఈ బాక్స్ మనం ఇచ్చినప్పుడు మనం అదే ప్లేస్‌లో పట్టుకోవాలి. అగైన్ మనం పట్టుకున్నప్పుడు మనకేం కాదు. ఇవి పట్టుకొని మనం ఎళ్లి చేతులు కడుక్కున్నాం అనుకోండి, ఇట్స్ గాన్ రైట్. బట్ పట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ముఖంకి గాని, ముక్కుకి గాని, నోటికి గాని మనం ముట్టుకుంటే మనకొచ్చే ఛాన్స్. అందుకే ఏం చెప్తున్నారు ఇప్పుడు, మీరు ముఖానికి మీ చేతిని తగిలించకండి అని. అంటే పొరపాటున మనకి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చిన చేతిలో మనం చేతులు పెట్టినా, అది మళ్ళీ మనం ముఖానికి తగిలిస్తే తప్పితే అది రాదు. సో కాబట్టి ఒకవేళ ఏదైనా టచ్ చేసినా కూడా వెంటనే మీరు చేతులు కడుక్కుంటే మీకు రిస్క్ తక్కువ ఉంటది. అగైన్ ముఖానికి టచ్ చేయకోకుంటే మీకు రిస్క్ తక్కువ ఉంటది. సో పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అగైన్ నేను చెప్పినట్టు ఇప్పుడు ఒక పేషెంట్‌కి వస్తే ఒక 10 మంది డాక్టర్‌లకు వచ్చినట్టు, బికాజ్ దే ఆర్ అట్ హై రిస్క్, బికాజ్ ఆ పేషెంట్ దగ్గర ఉంటారు కాబట్టి. కానీ ఇట్లా డెలివరీ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే కోరిక వచ్చినా కూడా వాళ్ళు మీ దగ్గర చాలా దగ్గరగా మాట్లాడినా, లేకపోతే దగ్గినా తప్పితే ఈ కాంటాక్ట్ స్ప్రెడ్ తక్కువే ఉంటుంది. బట్ స్టిల్ టేక్ ప్రికాషన్స్. ఇఫ్ యూ టచ్ సంథింగ్, వాష్ యువర్ హ్యాండ్స్, స్టే అవే ఫ్రమ్ దెమ్. లైక్ కొంచెం దూరంగానే పెట్టేసి వెళ్ళమని చెప్పండి. ఈవెన్ అమెజాన్, ఇప్పుడు మనం అమెజాన్‌లో ఆర్డర్ చేస్తుంటాం, బాక్స్‌లు వస్తుంటాయి. ఆ బాక్స్ మనం ఇంటి బయట పెట్టేసి, నేను నార్మల్‌గా ఇప్పుడు ఆర్డర్ చేశాను. ఇంటి బయట ఒక 24 అవర్స్ దాన్ని నేను ముట్టుకోననమాట. బయటే ఉంటది. ఈవెన్ ఆఫ్టర్ దట్ ఐ వేర్ సమ్ గ్లౌస్ ఆర్ యూజ్ సమ్ ప్లాస్టిక్ కవర్ టు ఓపెన్ ఇట్. అండ్ లోపల ఉండేది మనకు ప్రాబ్లం లేదు. బయట ఉంది మనం అలా హ్యాండిల్ చేయగలిగితే దట్స్ గుడ్ ఎనఫ్. అగైన్ 24 అవర్స్ బయటే ఉందనుకోండి, ఈవెన్ ఇఫ్ దర్ ఇస్ అ వైరస్, కార్డ్‌బోర్డ్ బాక్సెస్ మీద గాని వేరే దాని మీద వితిన్ 24 అవర్స్ టు 48 అవర్స్ ఇట్ ఈస్ గోనా గో ఆఫ్ అని తెలుసు మనకి. అండ్ దెన్ అగైన్ వెరీ లో రిస్క్ దేర్. సార్ ఫైనల్‌గా ఒక క్వెషన్ ఏంటంటే ఒక 2-3 వీక్స్ బ్యాక్ వరకు ఫేజ్ అంటే ఏ స్టేజ్‌లో ఉంది కరోనా వైరస్? కమ్యూనిటీ స్ప్రెడ్ ఉందా? ఫేజ్ 2లో ఉందా? ఫేజ్ 3లో ఉందా? స్టేజ్ 3లో ఉందా? స్టేజ్ 4కి వెళ్తే ఇంకిబ్బంది. ఇట్లాంటివన్నీ చాలా వరకు చాలా మంది థియరీస్ చెప్పారు. ఇప్పుడు యూఎస్, ఇండియా ఈ 2 ఏ స్టేజ్‌లో ఉన్నాయంటారు? థర్డ్ స్టేజ్‌లో ఉన్నాయా? ఫోర్త్ స్టేజ్‌లో ఉన్నాయా? Yeah, సెకండ్ స్టేజ్‌లో? సెకండ్ స్టేజ్ అనేది లేదండి ఇప్పుడు. Hmm. బికాజ్ ఇప్పుడు మనకు ఎందుకంటే ఇండియాలో యుఎస్ ఎప్పుడో దాటిపోయింది అది. కమ్యూనిటీ స్ప్రెడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని టెస్ట్ చేశారు అనుకోండి. మీకు టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది అనుకోండి. కానీ మీకు ఎక్కడ వేరే వాళ్ళతో కాంటాక్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ ఎవరికి పాజిటివ్ రాలేదు. మీరు గత 2 వారాల్లో మీట్ అయిన ప్రతి ఒక్కరికి ఎవరికి కూడా పాజిటివ్ లేదు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్‌కి వెళ్ళలేదు, మీరు ఇంట్లోనే ఉంటున్నారు. సో అలాంటి అంటే క్వెషన్ మార్క్. అంటే ఏ కాంటాక్ట్ లేకుండా పాజిటివ్ వచ్చిన వాడు ఉన్నాడంటే అది కమ్యూనిటీ స్ప్రెడ్ కింద లెక్క. సో అలాంటిది ఇప్పుడు మనకు చాలా చోట్ల మనకి పాజిటివ్స్ వస్తున్నాయి టెస్ట్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్‌లో పేషెంట్‌కి ఉందనుకోండి, ఆ ట్రీట్ చేసిన డాక్టర్‌కి వస్తే ఆబ్వియస్‌గా మనకు తెలుసు పేషెంట్ నుంచి వచ్చి ఉంటదని. సో దట్ ఈస్ నాట్ కమ్యూనిటీ స్ప్రెడ్. అలాగే ఇప్పుడు మర్కజ్ నుంచి గాని వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి వచ్చిందనుకోండి, మనకు తెలుసు అతనికి పాజిటివ్ కాబట్టి అతనికి వచ్చింది. కర్నూలులో ఒక డాక్టర్ చనిపోయారు మొన్న. సో ఆయన చూసిన పేషెంట్స్‌కి పాజిటివ్ వస్తే ఓహో! ఆ డాక్టర్‌కి పాజిటివ్ కాబట్టి మనకి. సో కాంటాక్ట్ ఉన్న వాళ్ళ వల్ల మనకు వచ్చింది అని మనకు తెలిస్తే అది కమ్యూనిటీ స్ప్రెడ్ కాదు. అలా కాకుండా జనరల్‌గా పబ్లిక్‌లో మనం టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. కానీ వాళ్ళకి ఎవరితోనూ కాంటాక్ట్ లేదు అని తెలిసినప్పుడు అది కమ్యూనిటీ స్ప్రెడ్. సో అలాంటి కేసెస్ యూఎస్‌లో ఎప్పటినుంచో ఉంటున్నాయి. ఐ థింక్ రైట్ నౌ ఇన్ ఇండియా ఆల్సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్ రిపోర్టెడ్. కాబట్టి మనం కమ్యూనిటీ స్ప్రెడ్ లోనే ఉన్నాము ప్రస్తుతానికి. కాకపోతే అగైన్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ పానిక్ కావాల్సిన అవసరం లేదు. అగైన్ ముందు నుంచి మన వాళ్ళు మనకు చెప్పడం ఏంటంటే, ఈ లాక్‌డౌన్ చేయడం వల్ల, ఇవన్నీ చేయడం వల్ల మనకేదో వైరస్ వెళ్ళిపోతుంది అని కాదు. కేవలం వైరస్ స్ప్రెడ్‌ని మనము స్లో చేస్తున్నాం అంతే. ఆ పాయింట్ ఎక్కువ మందికి రీచ్ కాలేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవెన్చువల్‌గా లాట్ ఆఫ్ పీపుల్ ఈ పాజిటివ్‌లు అనేటివి ఎక్కువ అవుతుంటాయి. అన్‌లెస్ ఈ వైరస్ స్ప్రెడ్ అయిపోయి, ఈ హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి కొంచెం తగ్గడం వల్లో, లేకపోతే మనకు ఈ వ్యాక్సిన్ వ్యాక్సిన్ వచ్చి తగ్గడం తప్పితే అంతవరకు మనకు స్ప్రెడ్ ఉంటుంది. కాకపోతే మీకు ముందే చెప్పినట్టు 90% కేసెస్ ఎయిదర్ అసిమ్ప్టమాటిక్ ఆర్ మైల్డ్ ఉంటున్నాయి. ఈ 10% కేసెస్ సివియర్ ఉంటున్నాయి. కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని వచ్చిన వెంటనే మీకు ఒకవేళ ఈ సింప్టమ్స్ ఉన్నాయంటే మిమ్మల్ని మీరు క్వారంటైన్‌లో పెట్టుకొని మీరు బయటకు వెళ్ళకుండా ఉంటే వేరే వాళ్ళకు మీరు స్ప్రెడ్ చేయకోకుండా అవుతారు.
అంతే. థ్యాంక్ యూ డాక్టర్ గారు. కంప్లీట్ గా కరోనా వైరస్ డీటెయిల్స్, అంటే కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే కరోనా వైరస్ రాకుండా ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలంటే ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఎటువంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రేక్షకులకు వివరించినందుకు చాలా థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మీ ఇన్. మైరా మీడియాకి, తర్వాత మీకు ప్రత్యేకంగా మహేష్ గారికి మంచి క్వశ్చన్లు అడిగారు. థ్యాంక్ యూ. కృష్ణ గారికి, అందరికీ నా ధన్యవాదాలు.